పోలీసులు గంజాయి బ్యాచ్ ని కొడితే ఆ రౌడీలు వైసీపీ అధినేత జగన్ పరామర్శించడానికి రావడం సిగ్గుచేటని మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ మండిపడ్డారు. వైసీపీకి గంజాయి బ్యాచ్ తో ఏం సంబంధమని ప్రశ్నించిన డొక్కా గంజాయి గ్యాంగ్ ని పెంచింది వైసీపీ నాయకులే అని విమర్శించారు. దళితులను వైసీపీ రాజకీయంగా వాడుకుంటుందని ఆరోపించారు. అది కరెక్ట్ కాదు. భవిష్యత్తులో అలాగ జరగకుండా పోలీసు యంత్రాంగం తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తాం. అదే టైంలో మరి రౌడీ షీటర్స్ లేకపోతే కొన్ని హత్యా నేరాల్లో ఉన్నవాళ్ళు లేకపోతే కొన్ని అసాంఘిక కార్యక్రమాలు ఉన్న వాళ్ళని సమర్థించడమే ఒక ధ్యేయంగా వైసీపీ పార్టీ పనిచేయడం చాలా దురదృష్టకరం. వైసీపీ పార్టీకి గంజాయి బ్యాచ్కి ఏంటి సంబంధం? ఏంటి వాళ్ళ యొక్క నక్సస్ ఏంటి? కాబట్టి ఈ విషయంలో వైసీపీ పార్టీ రాజకీయం చేస్తూ ఉంది. వైసీపీ పార్టీ దళితులను ఒక షీల్డ్గా పెట్టుకుని ఒక కవచంగా పెట్టుకుని ప్రజల దగ్గరికి వెళ్ళాలని చూస్తుంది. దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉంది. నిజంగా వైసీపీ పార్టీకి ఇప్పటికైనా దళితుల పట్ల ప్రేమ ఉంటే, దళితుల పట్ల నిజాయితీ ఉంటే వాళ్ళకి ఈ రోజుకైనా సుబ్రహ్మణ్యం హత్య కేసులో ముద్దాయిన ఎమ్మెల్సీ అతన్ని పార్టీ నుంచి బహిష్కరించమని చెప్పండి, ఎమ్మెల్సీ రద్దు చేయమని చెప్పండి. అదేవిధంగా శిరోమండనం కేసులో తోట త్రిమూర్తులు వైసీపీ పార్టీ ఎమ్మెల్సీ అతని పార్టీ నుంచి సస్పెండ్ చేయమని చెప్పండి. ఏం వాళ్ళకి మానవ హక్కులు గుర్తురాలేదు? డాక్టర్ సుధాకర్ని పెడలెక్కన విరిచి పోలీసులు కట్టేసి రోడ్డు మీద పడేస్తే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి మానవ హక్కులు గుర్తురాలేదా? మూల్పూర్లో నూత కిరణ్ అనే అతన్ని హత్య చేస్తే ఈ ముద్దాయిలు మరి దాని మీద ఎందుకు చర్యలు ఎందుకు వైసీపీ పార్టీ స్థానిక నాయకత్వం అప్పుడున్న వైసీపీ నాయకులు ఎందుకు మాట్లాడరు? హత్య జరిగితే అంటే దళితుల మీద హత్య చేస్తే మీ పార్టీ వాళ్ళు చేస్తే బాగానే ఉంటుంది. ఎవరో వాళ్ళ గంజాయి గొడవల్లో వచ్చిన తగాదాకి మీరు మధ్యలో దూరి షీల్డ్గా వాడతారా? మీరు రాజకీయాలను షీల్డ్గా వాడతారా? దళిత సమస్యగా మారుస్తారా? మీకు దళితుల పట్ల ప్రేమ ఉంటే బహిరంగ జగన్మోహన్ రెడ్డి రేపు క్షమాపణ చెప్పాలి. రేపు సుబ్రహ్మణ్యం హత్య కేసులో ముద్దా అయిన వాళ్ళ ఎమ్మెల్సీని పార్టీ నుంచి బహిష్కరించాలి. అతనికి దళితుల పట్ల నిజాయితీ ఉంటే తోట త్రిమూర్తిని పార్టీ నుంచి బహిష్కరించాలి, ఎమ్మెల్సీకి రాజీనామా చేయించాలి. అదేవిధంగా దళితులపై హత్యా నేరాల్లో ఉన్నట్టు అనేక మంది వైసీపీలో ఉన్నారు, ఈవెన్ తెనాల్లోనే ఉన్నారు. ఈ ముద్దాయిలో ఒకడు దళితులను చంపారు. వాళ్ళ విషయం ఎందుకు చర్య తీసుకోరు? అందువల్ల వాళ్ళకి దళితుల పట్ల ప్రేమ లేదు. దళిత వ్యతిరేక పార్టీ ఆ పార్టీ దళితులు ఒక షీల్డ్గా పెట్టుకో